నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యం చదువుకుందాం. వర్షం వస్తుంది, ఆపేస్తాడు, వెళ్ళిపోదాం అనుకుంటే అయినా చేద్దాం అంటున్నాడు కానీ రైట్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని 3వ వచనాన్ని చదువుతున్నాను, ఆలకించండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. చదివిన వాక్యాన్ని మనందరికి అర్థమయ్యే రీతిలో బోధించి వాక్యానుసారంగా బ్రతకగలిగే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. మీకు తెలియని వాక్యం కాదు బిడ్డలారా, ఎన్నో చాలాసార్లు వినుంటాం మనం. అయితే ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు మనతో మాట్లాడాలని మధ్యాహ్నం పూట ఆశపడుతున్నాడు. ఇక్కడ 2 గుంపులు వాళ్ళని ఎదురు పెడుతున్నాడు దేవుడి వాక్యంలో. 2 గుంపులు. మొదటి గుంపేమో నా ప్రజలు, నా జనులు అని చెప్పండి. మొదటి గుంపు ఎవరు? ఆయన ప్రజల్ని, దేవుని ప్రజల్ని, ఇశ్రాయేలీయులను ఒక పక్కన పెట్టాడు. రెండో పక్క ఎవరిని పెట్టాడు తెలుసా? ఎద్దు గాడిద. చెప్పాలి, రెండో పక్క ఎవరు? ఎద్దు గాడిద. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు మధ్యలో నిలబడి, ఆకాశమా భూమి నేను చెప్పేది వినండి. నేను నా పిల్లల్ని, ఈ గుంపుని నేను నా పిల్లల్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి గొప్పవాళ్ళని చేశా. వీళ్ళు ఏం చేశారు తెలుసా? లాస్ట్కి నా మీదే తిరగబడ్డారు. నేనెవరో ఎరగనట్టు ప్రవర్తిస్తున్నారు. ఎవడరో నువ్వు అన్నట్టు చూస్తున్నారు నా వైపు. నా మాట వినడంలా. భూమి ఆకాశమా మీకు ఒక మాట చెప్పమంటారా? ఇదిగో ఎద్దు ఉందే, ఈ ఎద్దుకి తన కామందు ఎవరో బాగా తెలుసు. ఎద్దు తన కామందు నెరుగును. ఈ గాడిద ఉందే, ఈ గాడిదకి సొంత వాని దొడ్డి తెలుసు. తన యజమానుడి దొడ్డి దీనికి బాగా తెలుసు. యజమానుడి దొడ్డి తెలుసు. ఈ ఎద్దుకేమో కామంది ఎవరో తెలుసు. నా జనులకు మాత్రం నేనెవరో తెలియదు. నా జనులు నన్ను యోచించట్లేదు, నా గురించి ఆలోచించట్లేదు, వాళ్ళకి తెలివి లేదు, నన్ను పూర్తిగా విసర్జించారు, నన్ను పక్కన పడేశారు, నా గురించి ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళకంటే ఆ ఎద్దు ఆ గాడిదే మేలు. అయ్యా మమ్మల్ని తిడుతుండావా, వాక్యం చేస్తుండావా? ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మనల్ని కాదు, ఆ రోజుల్లో ఉన్న ఇశ్రాయేలు గురించి దేవుడు బాధపడు. ఆకాశమా ఆలకించు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను, కానీ వాళ్ళు నా మీద తిరగబడిపోయారు, నన్ను మర్చిపోయారు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, నన్ను గురించి ఆలోచించట్లేదు. వీళ్ళకంటే ఇదిగో ఎద్దు, ఈ గాడిదే మేలు. ఎద్దుకి తన కామంది ఎవరో తెలుసు. తర్వాత గాడిదకి తన సొంత వాని దొడ్డి తెలుసు. కానీ నా జనులు యోచించట్లేదు, నన్ను గురించి ఆలోచించట్లేదని దేవుడు ఆ కాలంలో ఉన్న ఇశ్రాయేలుల గురించి బాధపడ్డాడు. ఈ ఆదివారం రోజు, ఈ 2వ వారం ఈ వాక్యం, ఈ సందర్భం మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ ఈ మందిరంలో ఉన్న మనలో ఎవరైనా అసలు యజమానుని మర్చిపోయి ఉండారా, యజమానుడికి దూరం అయిపోయారా, యజమానుని గురించి ఆలోచించని స్థితిలోకి వెళ్ళిపోయారా, యజమానుని మనస్సును గురించి ఆలోచించడం మానేశారా? మన యజమానుడు ఎవరు? మనం ఆరాధిస్తున్న ప్రభువు అయిన యేసయ్య. ఆయన పిల్లలమైన మనము ఆయన గురించి ఆలోచించకుండా ఆయన ప్రక్కన పెట్టి మన ఇష్ట ప్రకారం బతికితే ఆయన బాధ ఉంటుందా? బాధ ఉంటుంది ఆయనకి. తల్లే కొంచెం ముందు జరుకోండి అక్క, బిడ్డలు వస్తున్నారు, కొంచెం ముందు జరుకోండి. వచ్చే వారం ఇంకా ఇంకొక ఆటో వస్తుందంట, అప్పుడు ఇంకా నిండుతారండి. సలం అక్క కొంచెం జరుకో, కొంచెం ముందుకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాగా జరుకోవాలి. రైట్. ఎక్కడ ఆపామన్నా? ఎక్కడో ఆపాలి కానీ అంటారా? ఏందన్నా? యజమానుని మర్చిపోయారు చాలామంది. మందిరంలో ఉన్న చాలామంది, లైవ్లో ఈ వాక్యం వింటున్న చాలామంది యజమానుణ్ణి మరిచిపోయిన వారిలాగా అయిపోయారు. తండ్రిని మర్చిపోయారు, దేవుని పక్కన పెట్టేశారు, విసర్జించారు. అమ్మ, దేవుని పక్కన పెట్టడం అంటే అర్థమైంది?
దేవుణ్ణి విసర్జించిన పక్కనేంది, దేవుని కంటే వేటిని ఎక్కువగా ప్రేమించిన దేవుణ్ణి మర్చిపోయినట్టే. దేవుడు ఉండాల్సిన స్థానంలో ఈ లోకంలో ఉన్న ఏమని లోక సంబంధమైన కార్యాలు వచ్చి చేరితే దేవుణ్ణి మర్చిపోయినట్టే. ఆయన ఉండవలసిన స్థానంలో లోకం వచ్చి చేరితే దేవుడిని మనం మర్చిపోయినట్టే. కానీ మీరు ఎద్దు దగ్గరికి వెళ్ళండి, ఎన్ని బాధలైనా పడుతుంది కానీ తన యజమానుని మాత్రం పొరపాటున మర్చిపోద్దు. ఎద్దుల గురించి నాకంటే మీకే బాగా తెలిసి ఉంటుంది ఈ గ్రామాల్లో ఉండేవాళ్ళకి. ఎందుకంటే ఎక్కువ ఎద్దుల్ని, ఆవుల్ని, దున్నలను చూస్తుంటారు. నేనైతే ఎద్దుల మేపలో నాకు తెలియదు దాని గురించి పూర్తిగా. బైబిల్లో ఉంది కాబట్టి చెప్తున్నా. అంటాడు అంతే. ఎవరా నండి ఉష్ అన్నాడు, ఏమంటాడు అది దాన్ని. ఆ ఎద్దుల్ని పిలిచేటప్పుడు అదొక రకమైన సౌండ్ చేస్తారు. ఆ సౌండ్ చేస్తే తోక ఎత్తి ఆడేసి దగ్గర. ఎందుకు పిలిచింది ఎవరు? నా యజమానుడు. ఆయన గొంతు తింటే చాలు తోక ఇంకొతా ఉంటుంది. ఎద్దుకి కామందు తెలుసు, తన కామందుని గుర్తుపెట్టేస్తుంది, తన కామందుని మర్చిపోదు ఎప్పుడు. కానీ దేవుని స్వరూపంలో సృష్టించబడిన మానవులు మాత్రం దేవుణ్ణి అనేక దినాలుగా మర్చిపోతున్నారు, నెలలుగా మర్చిపోతున్నారు, సంవత్సరాలుగా మర్చిపోతున్నారు. అందుకే ఆయన బాధపడుతున్నాడు. ఆకాశమా నువ్వన్నా ఇన్ని నేను చెప్పావు, నా బాధని అసలు. ఆకాశమా ఏమండి, దేవుడు తలుచుకుంటే దేంతో మాట్లాడతాడు? ఆకాశంతో మాట్లాడతాడు, భూమితో మాట్లాడతాడు. ఏందో ఆ గొప్పతనం. ఆకాశాలతో భూమితో మాట్లాడేవాడికి ఈ దరిద్రులతో ఏం పని నాకు అర్థం కాల. ఈ దరిద్రుల మీద పడింది. నాకు వద్దు, నాకు దేవుడు వద్దు నాకు అని వదిలిపారు. నాకు ఎందుకు వీళ్ళని వదిలిపెళ్ళి పట్టుకొని ఏం చేయాలా? ఏం చేశాడు దేవుడు, నాకు ఏం చేశాడు దేవుడా అని ఎప్పుడైనా చూడు దేవుడి మీద సుగంధాలు పడతా ఉంటారు. నాకేం చేయలే దేవుడు. అప్పుడే ఒక ఆమె నాకు తెలిసిన దేవుడు నమ్ముకున్నప్పుడే బాగుండింది, ఆ ఎకరాల పటాలు పెట్టుకున్నప్పుడే బాగుండింది. ఈ సైతాన్ కోసం దేవుడు ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇశ్రాయేల్ పాస్టర్లు అంటోడు కానీ అయింటి దేవుడు కానీ యారికి బుగ్గిపాలైపోయింది భూమి అంతా. నేను తిమోతన కానీ అయినుంటే అగ్నొచ్చి ఈ తాటకి తిని గ్రామం దహించి ఏడకపోతే అగ్నితో కాల్చుకుంటా పాటమే. మేము ఇక్కడ ప్రేమ లేదు, కర్రు లేదు, జాలి లేదు. చందన్ అంటే ఏసై ఇలాంటి ప్రేమ కాబట్టి చందన్ క్షమిద్దాం సార్ ఏంది క్షమించేది? ఏం చేశాడు దేవుడు మాకా అంటుంటారు పొద్దున్న లేస్తే. ఇట్టటోళ్ళ కోసం ఆయన బాధ్యుడు. ఆకాశమా, ఆకాశాలతో భూమితో మాట్లాడగలిగిన వాడు మనిషి గురించి చెప్పుకుంటాడు బాధ. ఎందుకంటే ఏమండి ఆయన రూపంలో మనం చేసుకున్నాడు కాబట్టి అంత ప్రేమ ఆయనకి. మీ నాన్నలాగే ఉన్నవరా నువ్వు అంటారు కొంతమంది. అబ్బా యాజ్ ఇట్ ఈజ్ మీ మమ్మీని తీసి పెట్టేసావమ్మా, ఈమెను చూస్తే వాళ్ళ అమ్మని చూసాడనండి, వీడిని కానీ చూస్తే వాళ్ళ నాన్న చూసినట్టే జెరాక్స్ అంతే పూర్తిగా వాళ్ళ నాన్న. అంటే వాళ్ళ నాన్నను ఖచ్చితంగా అలాగే పోలు ఉంటే అట్లా మాట్లాడతారు. ఇప్పుడు నిన్ను నన్ను చూసి దేవదూతలు కానీ అందరూ ఏమంటారు తెలుసా? బా జెరాక్స్ దింపేశారయ్యా. ఇశ్రాయేల్ పాస్టర్ని చూస్తే ఎవరిని చూసినట్టు? పరలోకంలో యేసయ్యని చూసినట్టు, దేవుడిని చూసినట్టు. దేవుడు పోలికి దిగేశాడు. అందుకు ఆయన బాధ. మనమంటే అంత ప్రేమ ఆయనకి. ఆయన రూపంలో చేయబడి ఆయన పోలికలో నిర్మించబడిన మనం నాశనం అయిపోవటం ప్రభుకి ఇష్టం లేక, మనల్ని లోకానికి, సాతానికి, నరకాగ్నికి అప్పగించడం ఇష్టం లేక, ఆయనకి ఏం చేయాలో అర్థం కాక ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశాన్ని, భూమిని పిలిచి చెప్పుకుంటున్నాడు ఆయన బాధ. ఆకాశమన్నా అన్న మాటిను, భూమి నువ్వన్న నేను. వీళ్ళు వీళ్ళని పెంచి పెద్ద చేసి గొప్ప వాళ్ళని చేస్తే కడుపులో చనిపోయారు నన్ను. అసలు నా గురించి ఆలోచించట్లా వీళ్ళు. ఎద్దు మేలు, గాడిద మేలని దేవుడు ఇక్కడ ఎద్దుని, గాడిదని మనకు పరిచయం చేస్తున్నాడు. నేను ఈరోజు మీకు ఏం చెప్పాలనుకుంటానంటే, ఎద్దు గురించి మాట్లాడాలని అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎద్దు యొక్క సుగుణాలు. దేని సుగుణాలు? ఇంకేం చెప్పడానికి నీకు వాక్యం లేదు పాస్టరా. ఎద్దేనా పాస్టర్గా? ఎద్దులా అంటే మమ్మల్ని ఎద్దులు అంటే మేము ఎద్దులు అంటున్నావా? లేకపోతే మాకు ఇప్పుడు మేము ఎద్దును చూసి బుద్ధి నేర్చుకోవాలా? బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక జంతువు పేరు చెప్పినా, జంతువు గురించి రాసినా, మనిషి గురించి రాసినా, పక్షి గురించి రాసినా ఏదో ఒక ఆత్మీయ సత్యాన్ని నేర్పించడానికే బైబిల్లో ఆ పేరుని చేరస్తాడు. ఆమేనన్న గట్టిగా. బైబిల్లో వ్యర్థమైన పదం ఒక్కటి కూడా ఉండదు. ఎందుకంటే దాన్ని రాసింది ఎవరు? శ్రీ రెవరెండ్ ఇస్రాయేల్ పాస్టరా? ఇస్రాయేల్ పాస్టర్ అన్ని తప్పులే. రాసింది పరిశుద్ధాత్ముడు 40 మంది ప్రవక్తల చేత 1600 సంవత్సరాల కాలంలో 3 ఖండాలలో తన ఆత్మ నడిపింపు చేత దేవుడు రాయించిన గ్రంథం కాబట్టి ఒక్క మాట కూడా వ్యర్థమైన మాట ఉండదు దాంట్లో. దేవుడు ఈరోజు ఎద్దుని తీసుకొని వచ్చాడు మన మధ్యలోనికి. ఎద్దులో ఉన్న విశేషాలు నువ్వు విన్నావంటే కింద పడి దొల్లాడతాం మనం. అసలు సిగ్గు కలుగుతుంది మనకి ఎద్దు గురించి మాట్లాడుకుంటే.
ఆఫ్టర్ ఆల్ దేవుడు నిర్మించిన ఎద్దుకే ఇంత సుగుణాలు ఉంటే ఆయన రూపంలో చేయబడిన ఆయన పిల్లలమైన మనకి ఎన్ని సుగుణాలు ఉండాలా? కానీ నేను చెప్తాను కదా, ఎద్దులో ఉన్న గుణాలు ఒక్కడు కూడా మనకి. అందుకే కోపం వచ్చినప్పుడు ఎద్దు అని తిడతా. ఎద్దు తిట్టకూడదు, అసలు ఎద్దు అనకూడదు మనిషిని. ఎందుకంటే ఈ మనిషి కంటే ఎద్దే మేలు. ఎద్దు మొహం వాడా అని తిడతారు కొంతమంది కోపం వస్తే. ఏ మొహం? ఎద్దు మొహం అటు అనకూడదు అసలు. ఎద్దుని తిట్టకూడదు. ఎద్దు చాలా మంచిది, చాలా సుగుణాలు కలిగింది. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. బైబిల్లో దేవుడు చెప్పిన ప్రతి పదం గొప్ప అద్భుతాలు ఉంటాయి. అయితే ఒక్కొక్క మాట చదువుకుందామా బిడ్డలారా? వాక్యంలో లేదు కానీ మనం ఎద్దును గురించి ధ్యానం చేసినప్పుడు కొన్ని విషయాలు చెప్తాను మీకు. నంబర్ 1, ఎద్దుకి ఇందాక చెప్పాను కదా, ఎద్దు ఒక చిన్న పిల్ల పుట్టినా లేకపోతే దాన్ని కొనుక్కొచ్చుకున్న కొన్ని దినాలకు ఏమైపోద్దంటే యజమానుడికి మచ్చికైపోద్ది. బాగా సమయానికి గడ్డి పెడుతుంటాడు, సమయానికి నీళ్లు తోడుతుంటాడు, సమయానికి దానికి అన్ని క్లీన్ చేస్తుంటాడు, సమయానికి దానికి కావాల్సిన చూసుకుంటూ ఉంటాడు. ఇలా ఒక 2-3 వారాలు జరగగానే లేదా ఊహకు రాగానే అది కాస్త గ్రహించగలిగే స్థితి వచ్చేసరికి చిన్నపిల్లైనా కూడా తన యజమానుడికి బాగా మచ్చికైపోద్ది. ఒక మాట చెప్పాలంటే ఎద్దు తన కామందుని చచ్చిపోయేదాకా మర్చిపోతుంది. కామందుని ఎరిగి ఉంటుంది, తన యజమానుడిని ఎరిగి బ్రతుకుతుంది అని ఎద్దు. కానీ ఎన్నిసార్లు మనం, ఫస్ట్ పాయింట్, ఎన్నిసార్లు మనం మన యజమానుడిని మరిచి తిరగట్లేదా? ఎన్నిసార్లు మనం మన దేవుడిని పక్కన పెట్టేస్తున్నాం? కొన్ని సందర్భాల్లో ఎన్నిసార్లు మనం మన దేవుడిని పక్కన పెడుతున్నాం? మన ఓట్లకి డబ్బులు ఇచ్చారా లేదా? యజమానుడు ఎక్కడ పెట్టారన్నా? గూట్లో ఉండు. వచ్చేదే అప్పుడప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు దండేసుకోవాలి, వచ్చిన కాడికి గూట్లో ఉండే యజమానుడు అంట. పుళ్ళికి ఇచ్చుకోవాలి, ఇందాక చూసుకుంటే ఏం తీసుకోకూడదు, భక్తి అని యజమానుని గూట్లో పెట్టి ఆ పార్టీ దగ్గర ఈ పార్టీ దగ్గర ఆ పార్టీ దగ్గర. అక్క చెల్లెల, మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. నేనేమంటున్నానంటే మనది కానిది, మనకు అవసరం లేనిది భక్తి అంటే మనకి ఇష్టం వచ్చినట్టు చేసేది కదక్క. ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఇరుకు మార్గం అని చెప్పాడు. దీన్ని ఏ మార్గం ఇది చెప్పాలి? పౌలన్న ఏ మార్గం? పౌలన్న ఇదే విశాల మార్గమా? ఇరుకు మార్గం. నీకు ఇష్టం వచ్చేట్టు నాకు ఇష్టం నడవడానికి వీల్లేదు ఇక్కడ. ఆయన చెప్పినట్టు నడవాలా. ఆయన చెప్పినట్టు నడిచేటప్పుడు మనకు చాలా ఇరికిరిగ్గా అనిపిస్తుంటుంది. ఈ దారిలో పోవటం చాలా కష్టం అనిపిస్తుంటుంది భక్తి. నిజానికైతే ఓటుకి డబ్బు తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు. వాళ్ళు ఇస్తున్నారని తీసుకోకూడదు. రోషం కలిగి భక్తి చేసేటప్పుడు, అయ్యా నాకు ఇచ్చానని తిక్కు కొట్టుకో, నువ్వే తీసుకోపో, నాకు వద్దు నాయన, ఆ దరిద్రం నాకు వద్దు, నేను దేవుణ్ణి నమ్మిన వాడిని, నా మనసులో ఉన్న వాళ్ళకి ఓటేస్తా అని ధైర్యంగా చెప్పగలిగే క్రైస్తవులు ఈ రోజుల్లో లేరు. యేసయ్యను గూట్లో పెట్టి ఈ పార్టీ వాళ్ళు రాలా, ఇల్లు ఎప్పుడు వస్తారంట? ఇప్పుడు 4 ఓట్లకి ఇక్కడ 8,000 వచ్చేస్తుంది. 8,000 అయిపోయింది. ఇక్కడ ఇంకొక 8,000 వస్తుంది ఈ పక్క నుంచి వస్తే. వచ్చేసరికి అయితే ఇంకా గ్లాసు కూడా పెద్ద పార్టీ అయిపోద్ది. అప్పుడు గ్లాసు 2,000, ఫ్యాన్ 2,000, ఇంకా సైకిల్ 2,000. ఒక్క ఓటుకు 6,000 వచ్చే సంవత్సరం అయితే, ఈసారి 5 సంవత్సరాలకి. అప్పుడు 4 కానీ ఉన్నారు ఒక ఇంట్లో. నా ఎంత? ఒకరికి 6,000 అంటే 4 6 24. 24 కాదు 4 ఉంటే అంతే. ఒకరికి 6,000 అనుకున్నా. 6,000 నలుగురికి 4 24. ఒక్క పార్టీ 24,000 ఇస్తే 24 8,000 8,000 4 రోజులు 8. ఒక్క పార్టీ 8,000 అంటే 3 8 24,000. 24,000 నలుగురికి వస్తుందమ్మా. అబ్బా, ఇక దేవుడు ఎక్కడ పెట్టాలి? దేవుడినే బీరువాలో పెట్టాలి అవసరం అయితే. రాబా ప్రార్థనల వాక్యాలు నీ సైతాన్ ఈ మాటలేని 24,000 ఎప్పుడు సంపాదిస్తాం మేము? చాలామంది గూట్లో పెట్టేశారు. ఈ టిప్పులో మాత్రం చాలామంది గూట్లో పెట్టేశారు. దేవుడు మహాదయ, కరెక్ట్గా జాగ్రత్తగా బతకగలిగి జాగ్రత్తగా నడిచిపోయేటట్టు సహాయం చేస్తున్నాడు దేవుడు నాకు. ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుళ్ళు ఎక్కడికినా కూడా నేనైతే ధైర్యంగా తలెత్తుకొని, కొంతమంది వేసే ఎట్టో తెలుసా, ఏం చెప్పాలా, మా పాస్టర్ చెబుతానే ఉన్నాడు నాకు ఫస్ట్ నుంచి. అప్పుడేమో డబ్బు చూస్తే మైండ్ మరిపోతుంది, ఇప్పుడేమో అందరు లెక్కలు అడుగుతున్నాడు. ఈ న్యాయసింహాసనం తీర్పులో ప్రభుకి ఏం చెప్పాలా? ఏమరా నా కోసం నిలబడ్డావా? ఆదివారాలు ఇప్పుడు చర్చిలు మానేసి పనులకు పోయేవాళ్ళు, అబ్బో వీళ్ళు మంచి భక్తులు, ఇంకా ఏసని గుట్లో పెట్టో, ఈ ఆదివారం పోతే ఇంకో ఆదివారం పోవచ్చు చర్చికే. ఎంతమంది అండి యజమానుడి పక్కన పెట్టి, యజమానుడి గూట్లో పెట్టి, యజమానుని ఈశ్వర అవసరం పడేసి ఇష్ట ప్రకారం బతికేవాళ్ళు ఎంతమంది లేరు? ఎద్దయితే చచ్చిపోయేదాకా తన కామందును మర్చిపోతాను మనసులో నుంచి.
దూరాన్ని వచ్చి చిన్న మాట గొంతు గుర్తుపడితే చాలు, గొంతు వినబడితే చాలు, వెంటనే తోక ఆడేసేది. ఇక నా యజమానుడు వచ్చాడు, నా కామంది వచ్చాడు, నా యజమానుడు వచ్చాడు అని. ఒక మూగ జంతువుకి తన యజమానుడు ఎవరో బాగా జ్ఞాపకం. కానీ దేవుని స్వరూపంలో పుట్టిన నీకు నాకు మాత్రం కొన్ని సందర్భాలు ఆయన పక్కన పడేసి నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతావు. ఈ రోజు నుంచే నీ మనసు మారును గాక. చేస్తే కరెక్ట్ భక్తి చేయాలి మనం. ఆమేనండి. మనకి ఇష్టం వచ్చిన భక్తి చేసుకుంటే కష్టం మనకి. జాగ్రత్త. ఒకటి, ఎద్దు తన కామందుని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని తన యజమానుణ్ణి గుర్తుపడతా ఉంటుంది, ఎరిగి ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే, ఎద్దు మరణకాలం దాకా తన యజమానునికి తన్ను తాను అప్పగించుకొని బతుకుతుంది. ఎద్దు సచ్చిందాకా ఇంకా యజమానుడికి తను తాను అప్పగించేసుకుంటుంది. నీ ఇష్టం యజమానుడా, నువ్వు ఎట్లా చేయమంటే నేను అట్లాగా చేస్తా. అమ్మ నేను అబద్ధం చెప్తాను, నిజం చెప్తా రాయలేక మీ మొక్క చూస్తే నాకు డౌట్ వస్తుంది. ఎద్దుల టంటాయా సైతాన్ అన్నాడు చూస్తుంటాను. ఎద్దుల టంటాయా అట్టే అంటాయి. ఎద్దు ఏం మాట్లాడదు. ఒక్కసారి ఒక యజమానుడు కొనుక్కొని తీసుకుపోయాడంటే ఆ యజమానుడికి తన జీవితాన్ని అప్పగించేసుకుంటుంది పూర్తిగా. అతను పొమ్మంటే పోవాలా, రమ్మంటే రావాలా, కూర్చోమంటే కూర్చోవాలా, బండి లాగమంటే లాగాల, దున్నమంటే దున్నాలా. ఆయన ఇష్టం, యజమానుడి ఇష్టమే కదా. తన మరణకాలం వరకు తన జీవితాన్ని ఎద్దు యజమానుడికి అప్పగించేసుకుంటుంది పూర్తిగా. ఒక మూగ జంతువుకున్న సమర్పణ ఈరోజు మనకుందా? ఒక మూగ జంతువుకున్న సమర్పణ, ప్రతిష్టత, తన జీవితాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టేస్తుంది, యజమానుడి పాదాల దగ్గర పెట్టేస్తుంది పూర్తిగా. తన ఇష్టాలు ఏవి నెరవేరు. కూర్చోమంటే ఆయన కూర్చోమంటే ఇది కూర్చోవాలి, లేయమంటే లేయాలి, తినమంటే తినాలి, తాగమంటే తాగాలి, పోమంటే పోవాలి, లాగమంటే లాగాలి, కష్టపడమంటే కష్టపడాలి. బా, ఎంత మంచి గుణం అండి ఎదుది. అదే మనంగానే అయితే లాగు, ఎందుకు లాగాలా, నేను లాగను. అన్నం తినో, నేను తిన్నాను. తీలు తాగు, నేను తాగను. అన్నిటికీ రటమతమే మనం. యజమానుడికి మన జీవితాన్ని అప్పగించుకొని నీవు ఏది చెబితే అదే నేననే మైండ్ మనకు లేదు. మనకి ఎద్దుకి చాలా తేడా. ఆయన ఒకటి చేయమంటే మనం ఒకటి చేస్తాం. అది కదా మనుషులంటే. ఆయన ఒకటి కోరుకుంటే మనం ఒకటి చేస్తాం. ఎప్పుడైనా కూడా ప్రార్థనలో ఎప్పుడైనా కూడా బిడ్డలారా బాగానండి, ప్రార్థనలో ఎప్పుడైనా కూడా ప్రభువా నాకు అది కావాలి, ప్రభువా నాకు ఇది కావాలి, సహాయం చేయనని అడగతాం. కానీ ఏ రోజైనా నా యజమానుడా, నా తండ్రి, నేను ఎలా బ్రతకటం నీకు ఇష్టం అని ఎప్పుడైనా మనం దేవుడు అడిగామా? దేవా నేను ఎట్లా ఉంటే నువ్వు సంతోషపడతావు, నన్ను ఏం చేయమంటావు, నీ కొరకు నేను ఏం చేయమంటావు చెప్పయ్యా, నాకు వాక్యంలో మాట్లాడు, నీ కొరకు ఏం చేయమంటావో, నువ్వు ఏది చేయమంటే నీ కొరకు అది చేయడానికి నేను ఇష్టపడుతున్నా, నాకు ఇష్టంగా ఉంది, నువ్వు ఏం చేయమన్నా చేస్తా నీ కోసం అని మనం దేవుడిని ఎప్పుడైనా అడిగినట్టు? చందన్న గుర్తుందా? చందంత మరి పని కాదు. గుర్తుందా చందన్న అంటే? నేను ఎప్పుడు అడుగుతుంటా సార్ అని చెప్తున్నాడు. సరే అడిగితే మంచిదే కదా మా చందన్న. చందన్న గుట్టంత ఊరి చేతిలో ఉంటుంది, దేనం ముందు వచ్చిందా? దేనం చేతిలో ఉంటుంది. దేనం మన పక్కన తీసుకుపోయి ఏం చందన్న చేతిలో తల్లి చెప్తాను అంటే నీకు తెలియదులే సార్ అంటది కదా. సరే వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ అగ్గిపూలు పెట్టవు ఎందుకు? ఆమెకు బండి మీద పోతా మాయ్ అడిగినా అడతారు సార్ నేను తర్వాత అంటే ఏం కాదులే మన బిడ్డలు కదా. భర్తల గుట్టంతా భార్యల దగ్గర, భార్యల గుట్టంతా భర్తల దగ్గర ఉంటుంది. యజమానునికి తన జీవితాన్ని అప్పగించుకొని నేను ఒకటే మాట చెప్తాను బిడ్డలారా, తండ్రి నీకేది ఇష్టమో అది నేను చేస్తా, నాకు అది కావాలి ఇది కావాలి నేను అడగను, నాకేం కావాలో నీకు అన్నీ బాగా తెలుసు, నీ కోరిక నేను తీరిస్తే నా పనులన్నీ నువ్వు చేసి పెట్టేస్తావు, కనుక నీ ఇష్టమే నేను నెరవేర్చడానికి ఇష్టపడతానని మనం ప్రభువు చెప్పాలి. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. యజమానుడికి మనల్ని మనం అప్పగించేసుకోవాలి. ఇక మన మీద మనకి ఏ హక్కు లేదు, ఆయనకే మన మీద సమస్త హక్కు. మనల్ని మనం దేవునికి ప్రతిష్ఠించుకున్నట్లుగా బ్రతకగలిగితే ఆ ఎద్దుకి మనకి పోలిక వస్తుంది బాగా. ఊరకనే పెట్ల మనుషుల దగ్గర ఎద్దుని దేవుడు, ఎద్దును చూసి నేర్చుకోండిరా ఎద్దు మొహం వాళ్ళారా అని తిట్టడలే, అమ్మో అటు తిట్టడు ఆయన. ఎద్దు మీకంటే చాలా బెటర్ అని ఆయన బాధ, ఆయన ఇష్టం. చూడండి ఆయన పిల్లలం కదా మనము, ఏదో ఆయన సృష్టించిన జంతువు అది కూడా. ఎద్దును సృష్టించింది లేకపోనా దేవుడే కదా. ఎద్దును సృష్టించింది దేవుడే, మనిషిని చేసింది దేవుడే. ఆయన సృష్టించిన మూగ జంతువులో నుండి కొన్ని విషయాలు మాకు నేర్పించాలని కోరుకుంటున్నాడు. నేర్చుకుందాం బిడ్డలారా. మీకు చెప్పే నేనేం మంచోడు ఏం కాదు. దొరికితే అందరూ దొంగలే, నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవాలి.
ఈ ఎద్దు మరణకాలం వరకు తన కామందుని మర్చిపోదు. నీవు నేను జీవితాంతం వరకు మన యజమానుని మర్చిపోకుండా ఆయన్ని మన గుండెల్లో ప్రతిష్ఠించుకొని ఆయన జ్ఞాపకాలతోనే మనం బ్రతకాలి. ఆమేనండి. ఆయన పని తప్ప వేరొక పని ఈ లోకంలో మనకి లేనే లేదు. ఆయన్ని సంతోషపెట్టడమే మన పని. ఆయన నామస్మరణలోనే మన జీవితం గడిచిపోవాలి. రెండోది ఏంటంటే మన జీవితాంతం మనల్ని ఆయనకి అప్పగించేసుకోవాలి, సబ్మిట్ చేసేసుకోవాలి. మనం ఆయన సొంతం, మనం ఆయన అప్పగించేసుకోవాలి పూర్తిగా. నువ్వేది జరిగితే, నువ్వేది చెబితే, నువ్వేదంటే అదే ప్రభువా, అదే, అంతే. నా ఆశలు, నా కోరికలు ఏం వద్దని మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుందుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మూడో పాయింట్ ఎద్దు గురించి. ఒక్కొక్కసారి యజమానుడు కోపం వచ్చినప్పుడు ఎద్దుని ఏం తీసుకొని కొడతాడు? సేకటిగిలా అన్న ఏందన్నా జాటికోల్ అన్నామంటే నవ్వుకుంటారు బయట వాళ్ళు. జాటికోల్ అంటారు, ఏమంటారు దాన్ని? బాగా తాడు ఇంత పెద్ద కర్ర కట్టుంటారు దాన్ని. పెటా 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 అని కొడతారు. కొడతారా కొట్టరా? అప్పుడు మీరు చూసిన ఏ ఎద్దైనా ఏమరా ఏమి కొడుతున్నావు అని ఎప్పుడైనా ఎద్దు వెనక్కి తిరిగి తలపైకి ఎత్తి కొమ్ములు ఎత్తి అని అన్నట్టుగా కానీ ఏమన్నా మీరు అబ్బా వాట్ ఏ వండర్ఫుల్ హ్యాబిట్. ఎంత మంచి శుభపరమైన అలవాట్లో దానికి. ఎంతైనా కొట్టు తలకో ఎంచుకొని నా యజమానును కొడుతున్నాడు అంటే ఫాస్ట్ బొమ్మంటున్నాడేమో. ఇంకా ఒక్కొక్కసారి జాటికలు తీసుకొని పక్కలో పడుస్తుంటారు. ఎందుకు పడుస్తారు నాకు తెలియదు. పస పడుస్తారు దాన్ని. అప్పుడు పరిగిస్తుంది పాపం. నీకెట తెలుసు అంటే మా మామ వరుస అయ్యే వ్యక్తికి, మామగారికి ఉండేది ఎద్దుల బండి. ఈ పంట పొలాల్లో ఇక్కడ ప్రశ్న పైకిరా. ఈ పంట పొలాల్లో ఒడ్లు అయిపోయిన తర్వాత, ఒడ్లు అంతకుముందు ఆ రోజుల్లో బండ్ల మీద వేసుకొని వచ్చేవాళ్ళు. ఆ బండి మీద ఆ ఒడ్లు మూటలు వేసి తీసుకొచ్చేటప్పుడు నేను వెనక్కి ఒకసారి కూర్చున్నాను అనమాట. ఆయన అప్పుడప్పుడు జాటి కర్ర తీసుకొని పొడుస్తున్నాడు దాన్ని. పొడిచినప్పుడు ఎక్కువ గట్టిగా లాగుతుండే. లాగితే అట్ట ఆగిపోతుంది, అది బండి ఆగిపోతుంది. ఇటు గుద్ది ఇట్లా లాగాడనుకో ఇటు తిరుగుతుంది, ఇటు గుద్ది ఇట్లా లాగాడనుకో. అప్పుడు ఎన్నిసార్లు కొట్టాడు వాటి. అప్పుడు అనిపించింది నాకు, ఆ కర్ర తీసుకొని ఈయన ఎందుకు కొడుతున్నాడు అసలు? ఎందుకు కొట్టడం? పెట్టా బాస్తాడు దాన్ని. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, యజమానుడు కొన్నిసార్లు నిర్దాక్షిణ్యంగా కొడుతున్నా కూడా ఏ రోజు ఎదురు తిరిగి మాట్లాడవు. ఆమేనండి. ఏ రోజు నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడగవు. ఏంది అసలు నాకు అర్థం కావట్లేదు. ఈరోజు వాక్యం ఎవరి గురించో తెలుసా యాకోబన్నా? నా గురించే. ఎద్దంటే ఎవరు? నేనే కదా. నా గురించి చెప్తున్నాడు సారు. ఈరోజు మనవాళ్ళు ఏమో ఏ వాక్యమైనా చెప్పు నా గురించే. కొన్ని సంఘాల్లో, మన దగ్గర కదలే, కొన్ని సంఘాలు ఏ వాక్యం చెప్పినా నా గురించే నన్ను అన్నారు అని బాధపడుతుంటారు. అబ్బా, ఎద్దుని చెత్త కొడతాడు ఒక్కొక్కసారి కోపం వస్తే. ఎంతైనా కొట్టు, ఏమైనా చెయ్యి, ఏమైనా పొడు, తలకాయ ఎంచుకొని ఫాస్ట్. ఒకవేళ స్పీడ్ బొమ్మంటే కొడితే బాధితే ఇంకా ఫాస్ట్ పోయి నడిచిపోతాయి. కానీ ఏ రోజు కూడా యజమానుడికి ఎదురు తిరగవు. అందుకే దేవుని వాక్యం చెప్పింది, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ఆమేనండి గట్టిగా. ఎవరు గద్దించే మనుషుడు? దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ఒక్కొక్కసారి వాక్యాలు గద్దిస్తాడు, సూటిగా మాట్లాడతాడు, మనలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపిస్తాడు. మనం బాధపడకూడదు, కోప్పడకూడదు. ఏంది ఎట్ట చెప్తుంది ఇట్లా అనకూడదు. అసలు ఎద్దు ఎట్ట తలకాయ ఉంచుకుంటుందా? నేను ఎప్పుడు కూడా ఏదో తలకాయ ఎత్తి ఇట్లా ఆకాశం చూసినట్టు పాపం వాడికి రాదులే కొన్ని అంతే. అట్లా దాని పని అంతా ఏంటంటే ఎప్పుడు తలకాయ ఎంచుకొనే ఉంటుంది. అది వేరే పాయింట్. అది నెక్స్ట్ మాట్లాడుకుందాం దాని గురించి. ఒకటి ఏం చెప్పాను, ఎద్దులో ఏం చెప్పాను, తన యజమానుణ్ణి మరిచిపోకుండా గుర్తు పెట్టుకొని ఎరిగి ఉంటుంది జీవితాంతం. రెండోది ఎద్దు ఏం చెప్పాను ఇంతలో, తన జీవితాన్ని మరణకాలం వరకు యజమానునికి అప్పగించేసుకుంటుంది. మూడోది, తనను కొట్టినప్పుడు ఎదురు తిరగకుండా, తనని పెద్ద కొట్టినప్పుడు ఏమాత్రం ఎదురు తిరగకుండా లోబడి చెప్పిన మాటిని పనిచేస్తా వెళ్ళిపోద్ది. మంచి అలవాటు. చాలామంది బిడ్డారా, దైవజనుల దగ్గర ఏ బాధలు వస్తుంటాయి. ఒక్కొక్కసారి
దైవజనుడు కావాలని చెప్పకపోయినా కూడా కొంతమంది బాధపడి, నా గురించి చెప్పారని బాధపడి కొన్నిసార్లు వెళ్ళిపోతుంటారు పక్కకి. అది మంచి పద్ధతి కాదక్క. ఒక్కోసారి దేవుడే కొడతాడు మనల్ని, దేవుడే అరస్తాడు మనల్ని, దేవుడే సరిచిన శ్రమలు పంపిస్తాడు. ఎద్దువలే మౌనంగా మారు మాట మాట్లాడకుండా ఆయన కొట్టినప్పుడు, అసలు బైబిల్ ఒక మాట రాయబడింది, నీతిమంతులు నన్ను కొట్టుట, ఈ వాక్యం చెప్పరు చాలామంది, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దిస్తే అది నాకు తైలాభిషేకం. దావీదుగా చెప్పిన మాట ఇది. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వాళ్ళు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం. దావీదు గారు రాజ్య పరిపాలన దావీదుగా చెప్తాడు, దైవజనులు ఎవరైనా వచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను కానీ కొడితే అది నాకు మేలే. నా తాను ప్రవక్త వచ్చి కానీ మెఖం మీద పెట్టాను కొట్టాడు అనుకున్నాను, కానీ అది నాకు మేలు. నీతిమంతులు కొడితే, వాళ్ళు నన్ను గద్దిస్తే, నన్ను తిడితే నాకు తైలాభిషేకం. ఎందుకంటే వాళ్ళ గద్దింపులు కానీ వాళ్ళు కొట్టడం కానీ నేను మంచిగా బ్రతకాలనే కొడతారు నన్ను. ఆమె అని చెప్పను గట్టిగా. నా క్షేమానికి కోరుకునే తిడతారు, నేను బాగుండాలని నన్ను గద్దిస్తారు తప్ప కావాలని కాదు కదా. కాబట్టి నీతిమంతులు కొట్టే నాకు ఉపకారం అని. నీతిమంతులు కొడితేనే ఉపకారం అయితే దేవుడు కొడితే, దేవుడు గద్దిస్తే ఎంత ధన్యత. తండ్రి తన కుమారుని ప్రేమించు రీతిగా యెహోవా, తండ్రి తన కుమారుని తండ్రి తాను ప్రేమించు కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించే వాళ్ళని గద్దిస్తాడు, శిక్షిస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఏ కుమారుని తండ్రి గద్దిస్తాడో, కొడతాడో, ఎందుకు కొడతాడో ఆ కుమారుడి మీద తండ్రికి ప్రేమ ఉంది కాబట్టి గద్దిస్తాడు. అట్లాగే దేవుడు కూడా మన మీద ప్రేమగలడు కాబట్టి ఆయన మనల్ని శిక్షిస్తాడు. కాబట్టి అమ్మా, ఒకవేళ దేవుడు అప్పుడప్పుడు గద్దించినా, సేవకులు కాస్త గట్టిగా మాట్లాడినా, నువ్వు ఎద్దు వంటి స్వభావం కలిగి ఉండి బతకాలనుకుంటే తలకాయ ఉంచుకొని మౌనంగా వెళ్ళిపోవాలంతే. అది నిన్ను దీవెనకరమైన తీసుకుని వెళ్తుంది. ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. ఒకరోజు యేసు ప్రభు వారి పేతురుని ఏమన్నాడు చెప్పండి? సైతానా నా వెనక్కి పో, సైతాన్ నా వెనక్కి పో అన్నాడు యేసయ్య. అదే మాట నేను కానీ మిమ్మల్ని అంటే ఇప్పటికే పైకి లేచిపోయి, వాడు సైతాన్, ఆ పాస్టమ్ సైతాన్, ఆ ఇద్దరు ప్రకాష్ సైతాన్, మేమా సైతాన్, మేము తెల్లగుండా, ఆ పాస్టర్ నల్లగుండా, ఓడే పెద్ద సైతాన్, కాటి సైతాన్, నల్ల సైతాన్, నలుపు సైతాన్ అని ఇంక లేనిపోయిన మాటలు చెప్పుకుంటూ పోతారు, నా మీద తిట్టుకుంటూ పోతారు నన్ను. యేసుక్రీస్తు సైతాన్ వెనకబా, 24 గంటలు మనిషి గురించి ఆలోచించుకుంటా. దైవసం ఆలోచించమా నువ్వు? బా, ఎన్ని తిట్టినా ఏం అడిగినా మౌనం అయిపోయాడు. అసలు ఎద్దువలే మౌనంగా పేతురు అసలు ఏం పడుచుకోవాలా. అసలు పేతురు ఎందుకు ఆ మాట అన్నాడంటే, యేసుక్రీస్తు మీద ప్రేమ కలిగి ఆయన ఎవరో చంపేస్తారని, వాడెవడు చంపేదానికి నేనుంటే నా తండ్రిని అని ఈయన ప్రేమతో మాట్లాడితే, యేసుక్రీస్తు వారు ప్రేమతో మాట్లాడేవాడిని కూడా సైతం వెనకపో, 24 గంటల లోకసం ఆలోచిస్తాను. అదేమంటే కత్తి తీసి పొడిచేస్తానంటావు. కత్తి ఎందుకు నీకు, నా దగ్గర ఉండేవాడు కత్తి ఎందుకు నీకు, ఆలోవేటా కత్తి మొహవాడా, 24 గంటలు నీ కత్తి పొడిచేస్తా, నేను కాపాడుకుంటా. ఏది నువ్వు కాపాడుకుని నన్ను? అంత ప్రేమిస్తున్నాడు. 12 మంది కంటే యేసుక్రీస్తుని ఎక్కువ ప్రేమించేది ఎవరు? అంత ఎక్కువ ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు అతని సైతాన్ని వెనకబో అన్న కూడా బాధ రాల. నిజంగా మనకు దేవుడి మీద ప్రేమ ఉంటే, దేవుడు మనల్ని గద్దించినా మనకు బాధ కలగదు. సేవకుల మీద మనకు నిజమైన ప్రేమ ఉంటే వాళ్ళు మనల్ని గద్దించినా మనకు ప్రేమ కలగదు. ఇప్పుడు గద్దించేది 700 అని గద్దిస్తున్నాడు. నేనా పౌలు అన్న సైతాన్ అన్నండి. పౌలు రేపు ఆదివారం నుంచి లేకపోతే ఏమంటాడు తెలుసా, నువ్వు నన్ను సైతాన్ అన్నాడు. నేను ఎందుకు వచ్చిన బాధ, సైతాన్లు అంటే ఎందుకు, ఉన్నోళ్ళు బాగుంటుకుంటు ఎందుకు అని ఇప్పుడు అంతా మారిపోయింది. ఎవరు బిళ్ళరా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యజమానుడు ఎన్నోసార్లు కొడతాడు దాన్ని. ఒక్కోసారి చాలా పెద్దగా కొడతాడు, చాలా నొప్పి పడుతుంది, ఎదురు తిరగదు, మాట్లాడదు, అరవదు, మౌనంగా వెళ్ళిపోద్ది అంతే. అలాగే నీవు నేను కూడా ప్రభు ఒక్కసారి మనం గద్దించినా, గాయాలు చేసినా, ఒక్కొక్కసారి సూటిగా మాట్లాడినా, కాస్త బాధ కలుగుతున్న మాటలు వచ్చినా కూడా తలకాయ ఉంచుకొని మౌనంగా నా క్షేమం కొరకే నా ప్రభువును గద్దిస్తున్నాడని సాగిపోవాలి. ఆ మనస్సాక్షి ఉంటే మనం నిశ్చయంగా దేవుని సన్నిధిలో దీవించబడతాం. ఆమె అని చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎన్ని పాయింట్లు అయినాయి తెల్ల? ఎన్ని పాయింట్లు అయినాయి? 3. నాలుగోది ఏంటంటే ఎద్దు ఏ రోజు కూడా నాకు చెప్పండి, ఎద్దు ఎప్పుడైనా కూడా దారిన పోయి ఎద్దులను చూసి ఏ నల్లెద్దా గుడ్డెద్దా ఈ మొఖం 24 గంటలు ఏంది నువ్వు అసలు ఏది నీరస ముఖం వేసుకొని ఉన్నావు, నేను చూడెట్టున్నావు అని 2 బట్టలు పైకి ఎగరేసుకొని గర్వంగా మాట్లాడినట్టు కానీ, దారిని పోయి దూషించినట్టు కానీ, నవ్వినట్టు కానీ, కుళ్ళు జోకులు వేసినట్టు కానీ, బెల్డప్ మాటలు మాట్లాడినట్టు కానీ, లేకపోతే గర్వపు మాటలు ఏముండదు. అది చూడండి ఎప్పుడైనా అదొక కళ్ళు అది ఎట్టుంటుందంటే అదొక అమాయకంగా తలకాయ ఉంచుకొని
నాకు మీరు బాగా బాగా చూడండి ఒక్కొక్కసారి, కొన్ని కొన్ని దొన్నలు ఉంటాయిలే, ఈ పొడిసే ఉంటాయి, పొడిసే ఎద్దులు ఉంటాయే, మనిషిని పొడిసే ఎద్దులు ఉంటాయి చూడు, ఈ టెట్ట చూస్తే ముఖం మీద ముఖం కొట్టాలనిపిస్తుంది వీటిల్ని. కొన్ని ఎద్దులు ఉంటాయి, మన నెలల్లో పనిచేసే ఎద్దులు ఉంటాయి, అయ్యో అమాయకంగా తలకాయ ఉంచుకొని పెడితే తింటా ఉంటాయి, తాకు ఊపుకుంటా, తిన్నది నవ్వుకుంటా, ఇంకేముంది నాకు ఈ జీవితంలో యజమానుడు నేను తప్ప అన్నట్టుగా. అంటే నేను పాయింట్ ఏం చెప్తున్నానంటే, అది ఎప్పుడు తల వంచుకొని మౌనంగా, బిడ్డలారా ఈ లోకానికి నాకు సంబంధం లేదు, నేను ఏదైనా చేస్తే యజమానుడు పని చేయాలా, ఈ లోకం నాకు యోగ్యమైంది కాదు అని తన్ను తాను తగ్గించుకొని, తనకంటూ ఈ లోకంలో ఏది లేదని ఎరిగి, నేనుంటే యజమానుడి కోసం తప్ప ఇంకా నాకు ఏరే పనే లేదనుకుంటా తన్ను తాను తగ్గించుకొని, గర్వము లేని మనస్సాక్షి కలిగి, తానేదో తన పనేదో తన యజమానుడు ఏదో చూసుకుంటా బతికే ఒక మంచి మోగ జంతువు అన్న ఏదంటే దేవుని స్తోత్రం కలుగునుగాక. గర్వము లేని జంతువు, హెచ్చించుకునే అలవాటు లేని జంతువు, నేనుండేదే నా యజమానుడి కొరకని లోకాన్ని లోకాశల్ని ప్రేమించకుండా, తిన్నానా యజమానుడికి పని చేశానా, తిన్నానా యజమానుడికి పని చేశానా, ఇంతే నా పని అని యజమానుని కూర్చిన తలంపులతో మాత్రమే బ్రతికే ఒక అమాయకమైన మోగ జంతువు. అంటే మనకు కూడా 2 బట్టలు నిప్పి పైన వేసుకునేది మానేసి బతుకున్నానంటే కేవలం దేవుని దయ, జీవిస్తున్నానంటే ఆయన కృప, ఈ స్థితి ఆయన వల్లే, ఇది ఆయన భాగ్యం, నా యజమానుడు, నేనుండేది ప్రభు కోసం, 2 పిల్లల్ని ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, దేవుడు నా కుటుంబాన్ని ఇచ్చాడు, చిన్న పని ఇచ్చాడు, చాలు నేను ప్రభు కోసం బ్రతకాలి, ఏదో తింటాను కట్టుకుంటూ పట్టుకుంటూ చాలు, నాకు నా దేవుని కోసం బ్రతకాలి, నా దేవునితోనే జీవించాలని ఈ లోకాన్ని లోక సంబంధం వాటి అన్నిటిని పక్కన పెట్టి యజమానుని తలంపులతో తగ్గింపు కలిగి గర్వం లేకుండా బ్రతకడమే ఈ ఎద్దుల నుంచి మనం నేర్చుకునే ఒక మంచి సుగుణం అన్నమాట. కొంతమంది పరిగిస్తూ ఉంటారు, ఇల్లు కట్టాలి, పొలాలు కొనాలి, బంగారం కొనాలి, అది కొనాలి, ఇది కొనాలి, అవి సంపాదించాలి, ఈ సంపాదించాలి, ఇప్పుడే కూర్చుకోవాలి, ఇప్పుడే పరిగెత్తాలి, ఇప్పుడే చేయాలి. యజమాని తీసి పక్కన పడేసి గర్వం, తను తాను హెచ్చించుకోవటం, ఇష్టానుసారంగా బిడ్డలారా పనిచేస్తూ ఉంటారు. ప్రభు మాట్లాడుతున్న మనతోటి, మనము ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు, ఆమె ఏం చెప్పడినట్టుగా మనము పరదేశులమి. ఎవరు మనమమ్మా? ఈ దేశం మనది కాదు, ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. బ్రతకడానికి, కట్టుకోవడానికి, నివాసం ఉండటానికి దేవుడిని అడిగి కొంచెం సంపాదించుకొని ఒక చిన్న ఉద్యోగమో, చేతి పనో, వ్యవసాయమో ఏదో ఒకటి చేసుకుంటా, మన కుటుంబాన్ని పోషించుకుంటా, ఇచ్చిందని జాగ్రత్త చేసుకుంటా, నమ్మకంగా ప్రభు పని చేసుకుంటా, నేను ఈ భూలోకంలో బతికేది దేవుని కోసం మాత్రమే. ఆమేనండి. ఈ ఇచ్చిన బిడ్డలు కానీ ఇవన్నీ దేవుడు చూసుకుంటాడు, ఆయన నాకున్న ఏకైక దిక్కు, ఆయనే నా ఆధారం అని సమస్తం ప్రభు మీద ఆధారపడి ఈ లోకంలో ఏటిని ప్రేమించకుండా, గర్వాన్ని విధులుపెట్టి తను తగ్గించుకొని మౌనంగా లోకంలో కలవకుండా ప్రత్యేకంగా బతుకుతూ ఎప్పుడు తల వంచుకొని బతికే ఎద్దులాంటి జీవితం ఎంత మంచిదండి నిజంగా. మన ప్రభు అయిన యేసయ్య అటువంటి మంచి సుగుణాలను మనకి మన గుండెల్లో కలుగు చేసి దేవుని మహిమ కొరకు మనల్ని నడిపించును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఎన్ని అయినాయి అమ్మా? 4 అయినాయా? రైట్. 5వది ఏంటంటే, ఎద్దు కష్టపడినట్టుగా ఇంకే జంతువు కూడా కష్టపడదు. కష్టించి నిర్విరామంగా పనిచేస్తుంది అన్నమాట. అసలు ఎద్దును దేవుడు సృష్టించిందే పని కోసం అన్నట్టుంటుంది. దాన్ని చూస్తే బండి లాగాలన్నా రావాలి, దున్నాలన్నా ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి. తొలి రోజుల్లో అయితే అన్నా ఎద్దుల చేత నాగలు దున్నేవాళ్ళు, దున్నాలన్నా ఎద్దులే, బండి లాగాలన్నా ఎద్దులే. అబ్బో, ఒక్కొక్కసారి ఆ కాలువలో లాగేటప్పుడు వాటి బాధ చూస్తే వాటికి కానీ దేవుడు నోరిచ్చుంటే ఎంత తిట్టుండేగా మనల్ని. తిట్టవలే, వాటి కూడా అలవాటు అయిపోయింది. నేను ఉండేదే లాగటానికి, నేను ఉండేదే కష్టపడి పనిచేస్తాయి. మనవాళ్ళు ఒక 2 రోజులు పని చేస్తే 4 రోజులు తింటారు ఇంట్లో కూర్చొని. ఆ డబ్బులు అయిపోయిన దాకా తల్లే, ఆ డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి పనికి పోతారు. ఎద్దు ఒక రోజు పని చేసి 4 రోజులు పనుకోమని చెప్పండి, దాని కానీ సోమవారతనంగా చేసేసేమంటే అది మందికి ఇంకా నాకు తెలిసి సోమవారం ఎద్దులు అసలు లేవులే. వాడికి తెలిసింది ఒకటే, యజమానుని పని చేయటం, కష్టపడి పని చేయటం, విరామం లేకుండా పని చేయటం. పొలాల్లో నుంచి ఇళ్ళలోంచి పొలాలకి ఎంత కష్టపెడతారు, వాటి జీవితాంతం కష్టపడి పని చేస్తూనే ఉంటాయి. అక్క, నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి నువ్వు పని చేసుకోవాలి, నీ కుటుంబం ఆర్థికంగా బలపరచబడటానికి నువ్వు పని చేయాలి. ఒక ఎద్దు వలె కష్టపడి చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి వంచన లేకుండా 6 రోజులు పని చేసుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఎన్ని రోజులు? 6 రోజులు కష్టపడి పని చేయాలి. 7వ రోజు కూడా పని చేయాలి. చేయాలంట తల్లి. 7వ రోజు కూడా పని చేయాలంట. 7వ రోజు ఏంది? నీ దేవుడిని యెహోవాకి విశ్రాంతి దినం.
మా బిడ్డలు ఏ ఆలోచనలు ఉండేది లేకపోతే చెప్పరు. కానీ 7వ రోజు విశ్రాంతి దినం, అది దేవుని దినం. 6 రోజులు కష్టపడి పని చేసుకొని 7వ రోజు మొత్తం తలుపులేసి తాళాలేసి ఈ రోజు నా దేవుని మందిరంకి వెళ్ళాలని ప్రభు దగ్గర రావాలి. మరలా సోమవారం నుంచి శనివారం దాకా ఎట పని చేయాలా? ఎద్దు వలె అనండి, ఎద్దు వలె పని చేయాలి. నిర్విరామంగా అలసిపోకుండా. ఎద్దు ఎప్పుడైనా ఆపరా నాయన అంటదానా? ఎప్పుడైనా ఎద్దా నీకు దండాలు పెడతా వదిలేరు తండ్రి అందు. దేవుడు నీకు ఏ పని ఇచ్చాడో, నిన్ను ఏ పనికి, నీకు జీవనోపాధి ఏ పని ఇచ్చాడో ఆ పనిలో నువ్వు కష్టపడి ఎద్దు వలె పని చేయాలి. అంత మాత్రమే కాకుండా నీ దేవుడైన, నీ యజమానుడైన తండ్రి పని కూడా, దేవుడి పని కూడా మనం ఎట్లా చేయాలా? ఎద్దులాగా చేయాలా, కష్టపడి చేయాలా. ఉండిమే తల్లా, నెల్లూరుకు పోవాలంటే ఛార్జీలు ఎంత అవుతాయా? నెల్లూరుకు పోవాలంటే ఛార్జీలు ఎంత అనుకుంటున్నావు? ఏడు నుంచి ఆటో ఎక్కి రాజుపాలు దిగాల, దీనక్క రాజుపాలు ఆటో ఎక్కి నెల్లూరు దిగాల. ఏమనుకుంటున్నావా? ఏడు నుంచి డబ్బా? అసలు ఈ డబ్బు ఇచ్చేది ఎవరు? అది చెప్పమాట. డబ్బు మనకి ఇచ్చేది ఎవరు? దేవుడే కదా. బోట్లు ఎప్పుడు తీసేస్తే దేవుడు కానీ కాళ్ళు ఎత్తి కట్టుకొని మనసానికి మీరు పనికి పోయి తెచ్చి నాకు ఏంటమ్మా, అర్థమవుతుందా? దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, కీళ్ళు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి, అన్నీ బాగానే పని చేసుకుంటున్నాం. అంటే పని చేసుకోవడానికి శక్తినిచ్చి, సంపాదించుకోవడానికి శక్తినిచ్చి మనల్ని ఇంతగా దీవించింది దేవుడు. కాబట్టి ఆ దేవుని పని కోసం ఎంత కష్టమైనా, ఎంత దూరమైనా యేసయ్య కొరకు దూసుకుపోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. బారాక్ అనే పేరుకి అర్థమైందక్క? ఏం చెప్పాను మధ్యాహ్నం? బారాక్ అనే పేరుకి మెరుపు, నింగిలో మెరుపు. మెరుపు ఎంత ఫాస్ట్ వస్తుందనా? అడ చెడిపోద్ది అంతే. మెరుపు అంత వేగంగా దేవుని పని చేయాలా, మెరుపులాగా కాంతిగా పనిచేయాలా, మెరుపు దూసుకుపోయినట్టుగా అంత వేగంగా ప్రభు కోసం దూసుకుపోవాలా. యేసయ్య కోసం డబ్బు చూడకూడదు, యేసయ్య కోసం దూరం చూడకూడదు, యేసయ్య కోసం ఎక్కడికైనా దూసుకుపోవాలి మెరుపులాగా. యేసు నామములో మెరుపు ఒక పక్క అయితే ఎద్దు ఒక పక్క. ఎద్దు వలె దూసుకుపోవాలా, కష్టపడాలా, రాత్రి మగళ్ళు దేవుని పని కోసం అవసరమైతే. మనకన్నా వాక్యమా దీవెనక్క అన్నాడంటే నాకే వాక్యం ఇకనా అంటుంది మా దీవెనక్క అనుకుంటుందేమో. ఏం లే, అందరికి ఒకటే, అందరికీ బిడ్డలరా, అందరికీ. న్యాయాధిపతి బిడ్డలు మాత్రం ఎప్పుడు అలా అనుకోలేదు. ఇంతవరకు వారికి ఉన్నది వారే ఖర్చు పెట్టుకొని, వారే ప్రయాసపడి ఇప్పటికి కూడా దేవుని పనిలో సాగుతున్నారు బిడ్డలరా. అందరూ అంతే. ఇంకా ముందు రోజుల్లో మనం కూడా అలాగే పరిగెత్తాలి యేసయ్య కోసం. ఆమేనండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చేద్దాం తల్లే, మనం చేస్తే ఆయన సంతోషపడతారు మన యజమానుడు. ఎద్దు కష్టించి నిర్విరామంగా పనిచేస్తుంది యజమానుడి కోసం. 6 రోజులు నీ పని చేసుకో. రాత్రుల పూట ఖాళీ ఉందా, రా, బండి ఉందా, పరిగెత్తు దేవుడి కొరకు. ఈ పని కూడా చెయ్యి. నీ పని చేసుకో, ఈ పని చేసుకో. యజమానుడు పని చేద్దాం, నీ సొంత పని చేసుకో. ఎద్దులాగా కష్టించి నిర్విరామంగా పనిచేసే కృపను దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. తర్వాత పాయింట్, ఎద్దు తన యజమానునికి అధికమైన లాభాన్ని సంపాదించి పెడతాది. ఎద్దు ఎక్కడ అనబాకండి. ఎద్దు యజమానుడికి లాభాన్ని సంపాదించి పెడుతుంది అన్న. ఇప్పుడు పంట పొలాన్ని పండించే విషయంలో ఎద్దు దున్నతుందా? దున్నింది. ఆ తర్వాత ఏం చేసిందో నాకు వ్యవసాయం గురించి తెలియదు. దున్నాలన్నా ఎద్దు కావాలి, ఇంక దానికి ఏదైనా పనులు చేయాలన్నా ఎద్దు కావాలి. ఆ నుంచి మోసుకొచ్చి అంత అది కష్టపడి చేనును దున్ని ఆ చాలుగా చెడిపోయిన భూమిని మరలా బాగు చేయడానికి దాన్ని వాడి ఎంతో కష్టపడి చెమట కార్చి శక్తి వంచన లేకుండా కష్టపడి పనిచేస్తే రైతు దాంట్లో విత్తనాలు చల్లుకొని పంట పండించుకొని మళ్ళీ ఆ మోపులు కూడా, ఆ మూటలు కూడా ఇంటికి మోసుకుంటే అబ్బా ఎంత సంతోషపడిపోతాడో. కానీ ఏ రోజు కూడా ఈ యజమానుడు, ఈ ఎద్దులు కలిగిన వాళ్ళు నా ఎద్దు వల్ల నాకు ఈ భాగ్యం అనుకోడు. అసలు ఈ ఎద్దు పనిచేసింది, అబ్బా ఎంత సహాయపడుతుందో ఈ ఎద్దు నాకు, ఏ ఒక్కడు అనుకోడు. చెప్తా, మనిషికి ఉన్న బుద్ధి మామూలు బుద్ధి కాదు. అది ఏమన్నా డల్ అయిందో దీన్ని అమ్మేసి ఇంకో దానికి కొంటమే. అది ఎన్ని సంవత్సరాలు కష్టపడిందో పాపం, ఎన్ని సంవత్సరాలు సేవ చేసిందో, ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడిందో ఆ ఎద్దు బతికేది యజమానుడికి లాభం రావడానికి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈరోజు నువ్వు నేను భక్తి చేస్తున్నావు, నీ భక్తి వల్ల నా భక్తి వల్ల మన యజమానుడికి ఏమైనా లాభం కలిగిందా? మనం చేసే లాభం ఏంటంటే చర్చికి వచ్చే వాళ్ళందరినీ గిల్లి కొన్ని దగ్గరలో ఆ బాధలే పడుతుంటారు. కొన్ని దగ్గరలో ఒకసారి నాకు ఇదే బాధ వచ్చింది. ఆం కావాలా, నేను కావాలి, కోరుకో. ఇప్పుడు నేనేం చెప్పాలన్న బాంధవ్యన్న, ఆం కావాలి, ఏం కావాలంటే దైవజనులకు అందరూ కావాలి. నేను ఒక మంచి మాట అన్నా, 2 కళ్ళు లాంటి వాళ్ళక్క. ఏ కన్ను కావాలంటే నేనేం చెప్పేది,
హవేలో చెప్తుంది, డాడీ కుడికన్ను బాగా చూస్తారంట, ఎడంకన్తో ఏకనుమా రైట్ అయ్యా, కుడికన్నుతో బాగా చూస్తారంట, కాబట్టి ఎడంకన్ను కంటే కుడికన్నే మెయిన్ అని. పాప అంగ తెలియదులే. 2 కన్నులు లాంటి వాళ్ళక్క మీరు నాకు ఏం చెప్పేది నేనంటే, ఒక కన్ను బెరికేయి అంటది అనుకున్నాను నేను ఆ కోపంలో. ఒక కన్ను బెరికేయి. నీ వల్ల యజమానుడి పని నష్టం కలగకూడదు. మనమే తగ్గించుకోవాలి, మనమే కిందకు వచ్చేయాలి, మనమే మనల్ని మనం తగ్గించేసుకోవాలి, మన కోపాలు తగ్గించేసుకోవాలి, మనం వెనక్కి వెళ్ళిపోవాలి. ఆయన కొరకు ఒకటే పని, మన వల్ల ఆయనకి లాభం రావాలి. ఆమె అన్నాడు గట్టిగా. మన వల్ల ఆయనకి నష్టం కలగకూడదు. ఎద్దు వల్ల ఒక యజమానుడికి ఎప్పుడైనా నష్టం వస్తుందన్నా చరిత్రలో లేదు అసలు. ఎద్దు తన యజమానికి ఎప్పుడు మేలు చేస్తా తల్లి, కీడే చేయదు అసలు. ఎద్దుని ఒక యజమాని తీసుకొచ్చుకున్నాడంటే ఆ ఎద్దు వల్ల తనకు మేలే కానీ ఏ కీడు ఉండదు ఎప్పుడు కూడా. ఎంత మంచి జంతువు అమ్మా. అందుకే దేవుడు ఎద్దుని పిలిచాడు ఇక్కడికి, ఎద్దుని పెట్టాడు ఇక్కడ. ఇశ్రాయేలు ఎదురుగా ఎద్దుని ఎందుకు పెట్టాడంటే దీనివల్ల నష్టం ఉండదు, కీడు ఉండదు, ఎప్పుడు మేలే. యజమానుడికి లాభం సంపాదించి పెడుతుంది కష్టపడి. నీ తండ్రికి నువ్వు ఎవరిని మేలు తెచ్చావా? ఒక్క ఆత్మను రక్షించావా బిడ్డ? ఒక్క ఆత్మను తీసుకొని వచ్చావా దేవుడి దగ్గరికి? ఉన్నోళ్ళు మన వల్ల ఇబ్బందులు పడుతున్నారా? ఆలోచించుకోవాలమ్మా. తర్వాత లాస్ట్ మాట, తాను చనిపోయే వరకు తన యజమానుణ్ణి సంతోష పెడుతుంది. తనకు బలముండి పనిచేసే శక్తి ఉన్నంత కాలం తన యజమానుని సంతోషపెడుతుంది. ఎద్దులు కొని ఏదైనా బాధపడతారన్నా? వృధాగొనని ఎద్దుని నేను దరిద్రపెద్దు పిల్లలు అంటారు, ఇంకా చెడబుట్టాడు నా కడుపున రాక్షసి పుట్టినట్టు అని పిల్లలు బట్టి బాధపడతారు. కానీ ఎద్దులు కొన్న వాళ్ళు ఏ రోజు కూడా ఎద్దుని బట్టి సలోమక్క ఎక్కడ చూస్తుందంటే, లేదయ్యా చాలా ఎద్దులు ఏడిపిస్తుంటాయి అన్నట్టు అనుకుంటుంది మా అక్క. లేదక్క, ఎద్దు వల్ల బాధపడే వాళ్ళు ఎవరు లేరు. అవసరమైన ఎద్దుని బట్టి సంతోషిస్తారు. తన యజమానుడి సంతోషం కొరకే బతికే జంతువు. తన యజమానుడిని జీవితాంతం సంతోషపెట్టద్ది, మరణం దాకా సంతోషపెట్టద్ది. మన దేవుడిని మనం సంతోషపెడుతున్నామా? మన తండ్రిని మనం సంతోషపెడుతున్నామా? మన తండ్రి మన వల్ల ఆనందపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా? మన యజమానుడు మనల్ని బట్టి దుఃఖపడుతున్నాడా, ఆనందపడుతున్నాడా? ఆలోచించుకోవాలి ఒకసారి. ఎద్దు తన యజమానుడిని మరణం వరకు సంతోషింపజేసే జంతువు, తన యజమానుడికి మేలు చేసే జంతువు, తన యజమానుడి కొరకు కష్టపడే జంతువు, తన యజమానుడికి లాభం తెచ్చిపెట్టే జంతువు, తాను కొట్టినా ఏమాత్రం గాయపడకుండా ఏమాత్రం బాధపడకుండా తల వంచుకొని వెళ్ళే జంతువు, తన యజమానుడిని మర్చిపోని జంతువు, తన యజమానుడి మీద ప్రేమ కలిగే జంతువు. పిల్లరా, తన యజమానుడి కొరకే తన జీవితం అంతా. తనకంటూ ఆశలు లేవు, తనకంటూ కోరికలు లేవు. ఒకటే పని, తన యజమానుని సంతోషపెట్టడం. ఇన్ని గుణాలుంటే ఆ ఎద్దుని ఎందుకు బైబిల్ దేవుడు రాయించాడు తెలుసా? ఎద్దని ఇది ఇందుకని. ఇప్పుడు చెప్పండి, గుండె మీద ఏదైనా మనలో ఉందా? ఎద్దు మరణకాలం వరకు తన యజమానుడిని గుర్తుబట్టి ఎరిగి ఉంటుంది. ఎద్దు మరణం వరకు తన యజమానుడికి అప్పగించుకుంటుంది. ఎద్దు బిళ్ళరా, నాకు ఈ లోకంలో ఏమీ లేదు, నేను ఉండేదే నా యజమానుడి పని మీద అని లోకాశని ఏది ప్రేమించకుండా, గర్వంగా మాట్లాడకుండా, తను తగ్గించుకొని ఏదో బతుకుతుంటుంది తగ్గించుకొని. ఎద్దు ఒకవేళ తన యజమానుడు కొట్టినప్పుడు ఎదురు తిరగదు, మాట్లాడదు, మౌనంగా తలంచుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఎద్దు తన యజమానుడి కోసం కష్టించి నిర్విరామంగా పనిచేస్తుంది. ఎద్దు తన యజమానుడికి అధిక లాభాన్ని తీసుకొని వస్తుంది. ఎద్దు తన యజమానుని ఎప్పుడు సంతోషపెడతానే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మనం మేలా ఎద్దు మేలా? ఒప్పుకోని తల్లే, నిజంగా ఒప్పుకోని తల్లే. మనం మేలా ఎద్దు మేలా? ఎద్దే మేలు. కానీ ఆ మాట మనకైతే బాగుంది, కానీ దేవుడికి ఇష్టం లేదు ఆ మాట అంటావు. ప్రభు ఏమంటాడు తెలుసా? బిడ్డ, నువ్వు నా రూపంలో పుట్టావు, ఎద్దు మేలు అనొద్దు. నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవడానికి నేను ఎద్దును చూపించాను, కానీ మిమ్మల్ని ఎద్దులుగా చేయడానికి కాదు. ఎద్దే, నా బిడ్డే అని ఎంతో ప్రేమగా మన దగ్గర చేర్చుకుంటున్నాడు. ఇంతవరకు ఒకవేళ మనం దేవుని బాధ పెట్టి ఉంటే, ప్రభువా ఈరోజు నుంచి అయినా నేను నీకోసం నమ్మకంగా నిలబడతాను. ఒక మూగ జంతువే ఎంత నమ్మకంగా తన యజమానుడి కోసం పనిచేస్తే, నేను నీ కొరకు కష్టపడతానయ్యా, పనిచేస్తానయ్యా, నన్ను క్షమించు, తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు జరిగాయి, నేను నీ కొరకు నిలబడలేకపోయాను, నేను నీ కొరకు రోషంగా బ్రతకలేకపోయాను అయ్యా, కొన్ని పొరపాట్లు జరిగిన నన్ను క్షమించు ప్రభు అని ఒక ఎద్దు లాంటి మంచి మనస్సాక్షితో ప్రభు కోసం పనిచేద్దాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయనుగాక. కళ్ళు మూసుకోండి.